అందరికీ నమస్కారం. కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసింది. దయచేసి ఈ యొక్క వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేసే బాధ్యత మీ అందరి మీద ఉన్నది. ఎందుకంటే ఇది మనకు నిత్య జీవితంలో మనందరికీ ఉపయోగపడే బియ్యంకు సంబంధించిన రైస్కు సంబంధించినవి. సో ప్రతి ఒక్కరు కూడా దయచేసి ఈ యొక్క వీడియోను మరొకసారి చెప్తున్నా, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, దీని మీద కామెంట్ చేయండి. మనకిప్పుడు బియ్యం రేట్ వచ్చేసి 60 రూపాయలు, 65 రూపాయలు, 70 రూపాయల వరకు ఉన్నాయి బియ్యం రేటు, సన్న బియ్యం. ఆ సన్న బియ్యము ఆ రేటు బియ్యం రేట్ అనేది బాగా పెరిగిందని చెప్పేసి కూడా అంటే ఈ బియ్యం రేటు వల్ల మధ్యతరగతి కుటుంబాల మీద చాలా భారం పడుతుందని కేంద్ర ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసి భారత్ రైస్ అనే పేరు మీద బియ్యం అనేది విక్రయించడానికి పూనుకున్నది. ఇది స్టార్ట్ అయినాయి, ఈ యొక్క విక్రయాలు అనేది స్టార్ట్ అయినాయి. సో మొదటి దశలో 5 లక్షల టన్నుల బియ్యం అనేవి బయటికి వచ్చినాయి. సో ఇవన్నీ కూడా ఈ కామర్సు ప్లాట్ఫామ్లలో కూడా ఇప్పటికీ దొరుకుతాయని చెప్పేసి కూడా చెప్పిండ్రు. అలాగే రిటైల్ స్టోర్లలో కూడా పోతాండ రిటైల్ స్టోర్కి కూడా ఈ యొక్క భారత్ రైస్ అనేది వస్తాయి. ఈ భారత్ రైస్ అనేది 29 రూపాయలకు కిలో. అంటే మనకు ఒక క్వింటాల్ బియ్యం వచ్చేసి 2900 రూపాయలకే క్వింటాల్ బియ్యం, అంటే బిలో 3000, 3000 కంటే కిందికే ఈ భారత్ రైస్. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఆల్రెడీ ఈ యొక్క నిత్యావసర సరుకులు పెరుగుతాయని కొంతమంది ఇబ్బంది పడడం, ఇవన్నీ చూసి కూడా ఏం చేసినంటే భారత్ గోధుమ పిండి ఇప్పుడు మార్కెట్లో 60 రూపాయలు ఉన్న గోధుమ పిండి 27.5కే భారత్ గోధుమ పిండి అని. అలాగే భారత్ దాల్ శనగపప్పు, అంటే భారత్ దాల్ అంటే శనగపప్పు కూడా 60 రూపాయలకే కిలో శనగపప్పు. ఇప్పుడు మనకు మార్కెట్లో 85 రూపాయలు ఉన్న శనగపప్పు 60 రూపాయలకే. అంటే ఈ విధంగా నిత్యావసర సరుకుల రేట్లను తగ్గించే విధంగా భారత్ బియ్యము, భారత్ దాలు, భారత్ ఆట అంటే భారత్ గోధుమ పిండి ఇవన్నీ కూడా మార్కెట్లోకి వస్తున్నాయి. సో ఇవన్నీ కూడా మధ్యతరగతి కుటుంబాలకు ఇబ్బంది కాకుండా సన్న బియ్యమే, ఇవి ఏదో దొడ్డు బియ్యం కాదు, సన్న బియ్యమే. మనం జనరల్గా తినే బియ్యమే 50-55 రూపాయలు, 60 రూపాయల బియ్యం ఉన్నాయి కదా, ఆ బియ్యమే 29 రూపాయలకు అమ్మకాలు అనేటివి స్టార్ట్ చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ఆహార మంత్రిత్వ శాఖ కార్యదర్శి సంజీవ్ చోప్రా గారు ఇవన్నీ కూడా వెల్లడించాడు. దీనికి సంబంధించి ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది అఫీషియల్గా. కాబట్టి ఇక ఫ్యూచర్లో మిడిల్ క్లాస్ వాళ్ళు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. నిత్యావసర సరుకుల గురించి మనకు ఎక్కువగా ఉపయోగపడే భారత్ బియ్యము, గోధుమ పిండి ఎక్కువగా ఉపయోగపడుతుంది కాబట్టి భారత్ ఆట, భారత్ గోధుమ పిండి, శనగపప్పు ఇవన్నీ కూడా భారత్ అనే పేరు మీద వస్తూ ఉన్నాయి. సో ఇది కేంద్ర ప్రభుత్వము చాలా సీరియస్గా తీసుకొని దీని మీద చాలా గ్రౌండ్ వర్క్ చేసి మధ్యతరగతి పేద ప్రజలకు, మధ్యతరగతి ప్రజల కోసము ప్రవేశపెట్టిన ఈ యొక్క పథకాలు ఇవన్నీ ఈ యొక్క కిలో రూపాయలు 29 రూపాయలకే అంటే ఇవ్వడం కోసం గవర్నమెంట్ చాలా సీరియస్గా తీసుకొని మంచి ప్రణాళిక చేసి మధ్యతరగతి ప్రజలకు, పేద ప్రజలకు అందుబాటులోకి ధరలు ఉండాలని చెప్పేసి చేసింది ఇది. కాబట్టి దయచేసి ఈ యొక్క సదుపాయాన్ని అందరూ కూడా ఈ యొక్క భారత్ రైసు, అలాగే భారత్ గోధుమ పిండి, అలాగే భారత్ దాల్ అంటే భారత్ శనగపప్పు, సో ఈ భారత్ అనే పేరు మీద వస్తాయి. మనకి ఇప్పుడు ఈ కామర్సు ప్లాట్ఫామ్లలో కూడా దొరుకుతాయి. అలాగే నెక్స్ట్ ఏంటంటే దయచేసి ఈ విధంగా ఇంత మంచి పనిచేసిన నరేంద్ర మోడీ గారికి ఖచ్చితంగా మధ్యతరగతి ప్రజలందరూ కూడా దయచేసి ప్రతి ఒక్కరు కూడా కృతజ్ఞతలు తెలియజేయాల్సిన అవసరం అవుతున్నది. నేను కూడా పొలిటికల్ వైబ్స్ తరఫున ఇది చాలా మంచి ప్రోగ్రాము. కిలో 29 రూపాయలకు బియ్యం అనేది, అలాగే గోధుమ పిండి 27.5కే, అలాగే 60 రూపాయలకు శనగపప్పు అనేది రేట్లు. అంటే ఇది మనకు ముఖ్యంగా మన తెలంగాణలో ఏం జరుగుతూ ఉన్నదంటే రేట్లు ఎందుకు ఎక్కువ పెరుగుతాయంటే దళారులు మధ్యలో ఉన్న వాళ్ళే ఈ యొక్క డిఫరెన్స్ రేట్ ఏదైతే ఉన్నదో ఇదంతా కూడా దళారుల దగ్గరికి పోతుంది. కాబట్టి దళారులకు పోకుండా డైరెక్ట్ ప్రజలకే ఈ యొక్క దళారులు దీనికి సంబంధించి దళారులకు ఉన్న కమిషన్ మొత్తం కట్ చేసుకుంటూ డైరెక్ట్ ప్రజలకే సేల్ చేసే విధంగా ఈ యొక్క ప్రోగ్రాం చేపట్టింది కేంద్ర ప్రభుత్వం. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను.